వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాలు చేయడం ద్వారా మాతా శిశు రక్షణ. సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. డయాబెటీస్ రోగులకు పిఏడి టెస్టులపై అవగాహన అవసరం. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ రాజు. క్యాదన్పల్లి మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన చైర్మన్, వైస్ చైర్మన్. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వాలు 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, సిజేరియన్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే సురక్షితమైన చికిత్స లభిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించి అన్ని సౌకర్యాలు కల్పించి బలోపేతం చేయడం జరిగిందని అన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో చికిత్సలు అందించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు వైద్య శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఏమైనా మనము 6 మార్చి నుంచి స్టార్ట్ చేసాము. దానిలో రాష్ట్ర ప్రభుత్వ ఫోకస్ చేసిన అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించిన రెగ్యులర్గా దాని గురించి అవగాహన పెంచుకోవడానికి ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఈ ఫస్ట్ శానిటేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా హెల్త్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం ఏమైనా శానిటేషన్ చేసాము అది కూడా డైరెక్ట్ గా హెల్త్ గురించి రిలేటెడ్ గా ఉంటుంది. ఎందుకు అంటే శానిటేషన్, మంచినీళ్ళు ఇవన్నీ మనకి ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద వస్తుంది. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ సంబంధించిన వేరియస్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ సంబంధించిన కూడా అవగాహన పెంచడం జరిగింది. దాంతో పాటు ఈ సెల్ఫ్ మదర్హుడ్, ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన, చిన్న పిల్లలకు సంబంధించిన ఈ రోజు మనం నిర్వహిస్తున్నాము. సో ఈ MCH లో ఇప్పుడు స్లోగా డెలివరీ ఇంక్రీజ్ అవుతుంది. మన జిల్లాలో కూడా గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో ప్రైవేట్ ఫెసిలిటీస్ కంటే ఎక్కువ డెలివరీస్ అవుతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీ గవర్నమెంట్ కింద ఇవ్వాల్సింది అట్లా డైరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన జిల్లాలో కొత్తగా మెడికల్ కాలేజ్ రెడీ అయిపోయిన తర్వాత GGH అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కూడా రెడీ అవుతుంది. అనదర్ 1.5 months లో దానికి కూడా మనం ఇనాగ్రేషన్ కి ప్లాన్ చేస్తున్నాం. దానిలో ఫస్ట్ మనం MCH కి షిఫ్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వస్తే అంటే ఈ MCH లో ఇష్యూ వస్తున్నాయి. ప్రెగ్నెంట్ లేడీకి అండ్ చిన్న పిల్లలకి ఆ టైంకి బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా MCH కి ఆ కొత్త బిల్డింగ్ లో షిఫ్ట్ చేస్తాం. దాంతో పాటు నేను విజిట్ కి వచ్చిన టైంలో ఇక్కడ ఉన్న ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఉన్నాయి. ఐ థింక్ కొన్ని మనం పర్చేజ్ చేసాం. ఇంకా ఏమైనా మనకి కావాలి అంటే దానికి కూడా మనం పర్చేజ్ చేస్తాం. ఎందుకు అంటే మనకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏమైనా రింబర్స్మెంట్ అన్ని ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఫెసిలిటీలో ఎక్కువ ప్రొసీజర్ జరుగుతుంది అంటే అది కూడా మన హాస్పిటల్ కి వస్తుంది. దానికి కూడా మనము ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం వాడుకోవచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఇప్పుడు మన జిల్లాలో అవైలబుల్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా
అనేక మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు మనం రోజువారీగా ప్రతిరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నేటి రోజున గర్భిణీలకు సంబంధించిన సౌకర్యాలు, అదేవిధంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆసుపత్రిలో మనం చూస్తూ ఉన్నాం, ఈ మాతా శిశు ఆసుపత్రి ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వం కాలం పరిమితిలో చాలా మంది గర్భిణీలకు మరి నార్మల్ డెలివరీ నిర్వహించడం జరుగుతున్నది. మరి మిగతా సిజేరియన్ డెలివరీ ఎవరెవరైతే చేయించుకుంటున్నారో మరి వారికి కూడా అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రిలో వారు ప్రెగ్నెంట్ మొదలైనప్పటి నుండి ఇక్కడనే అందుబాటులో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వైద్య పరీక్షలు అన్ని కూడా ఇక్కడే నిర్వహించుకొని వారు డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టబోయే పిల్లలు కూడా సురక్షితంగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, వచ్చే పేషెంట్స్ ని నేను గతంలో కూడా చెప్పినాం, గౌరవ కలెక్టర్ గారి ముందు కూడా మీ అందరికీ తెలియపరిచేది మనగా ఎవరెవరైతే పేషెంట్స్ వస్తున్నారో మన రిసీవింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఇంకా రానున్న రోజుల్లో చాలా మంది మరి ప్రెగ్నెన్సీకి సంబంధించిన మహిళలు చాలా మంది ఈ ఆసుపత్రిలో మరి చికిత్స కోసం రావడం జరుగుతుంది. సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా టైంకి వైద్య పరీక్షలు చేయించుకోవడము, అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవడము, సురక్షితమైన నీటిని తాగడము, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడము, ఇట్లాంటివి చేయడం ద్వారా మనం ఏంటంటే సురక్షితంగా బిడ్డను కనగలుగుతాము. కాబట్టి ఇవన్నీ చర్యలను ప్రతి ఒక్క మహిళ తీసుకొని, అట్లాగే మనకు దగ్గరలో ఉన్నాయి ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, వెంటనే మీ పేరుని నమోదు చేయించుకొని మంత్లీ టెస్టులు చేయించుకొని వారు చెప్పిన విధంగా మీకు డాక్టర్స్ ఇచ్చిన సూచనల మేరకు మీరు వాటిని పాటించి సురక్షిత తల్లి సురక్షిత బిడ్డ అనేటట్టుగా మీరు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న అన్నిటినీ సద్వినియోగం చేసుకోండి. ప్రైవేట్ హాస్పిటల్లో దీటుగా గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా మనకు సేవలు అందిస్తున్నాయి. కాబట్టి వీటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుందాం. సమాజంలో ఆరోగ్యవంతమైన మాతా శిశు జననాలు లేని సమాజాన్ని ఏర్పరచుకుందాం. దానికి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ అందరికీ డయాబెటీస్ వ్యాధి ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పిఏడి సమస్య వేగంగా పెరుగుతుందని, డయాబెటీస్ రోగుల్లో పిఏడిపై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డయాబెటీస్ వ్యాధి ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతుందని, సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. మానని గాయాలు, వేళ్లు నల్లబడడం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చునని అన్నారు. అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. ముందస్తు అవగాహన సకాలంలో చికిత్సల్లో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చునని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ పాలకుర్తి నవీన్ కుమార్ పాల్గొన్నారు.
పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఒక ముఖ్యమైన వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈ మధ్యకాలంలో మాకు చాలామంది పేషెంట్స్ ఈ యొక్క వ్యాధితో వచ్చి వాళ్ళు టర్మినల్ స్టేజెస్లో మా దగ్గరికి తగిన టైంకి రాకపోవడం వల్ల కొందరు పేషెంట్స్కి ఇబ్బంది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధి అనేది చాలా త్వరితగతిన పెరుగుతుంది కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. అదేంటి అంటే డయాబెటీస్తో పాటు ప్యాడ్ అనే వ్యాధి ఎక్కువగా ఫాస్ట్గా సోకుతుంది. ఎందుకు అంటే మన భారతదేశం అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ సంక్రమిస్తుంది. ఆ డయాబెటీస్ సంక్రమించిన ఆల్మోస్ట్ 30% ఆఫ్ పేషెంట్స్లో ఈ ప్యాడ్ అనే సమస్య వస్తుంది. దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఎలాగైతే గుండెకు మన హార్ట్ అటాక్ వస్తే దాన్ని మనం క్యాడ్ అంటాము, సిఏడి అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అదే మాదిరి కాళ్ళలోని రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు, కాల్షియం ఇలాంటివి పేరుకొని అది ఎప్పుడైతే రక్తనాళాలు మూసేస్తుందో దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాము. ఈ లక్షణాలు వచ్చిన పేషెంట్స్కి ఏమవుతుందంటే నడిచేటప్పుడు పిక్క కండరాలు పట్టుకోవడము, కాళ్ళు నొప్పి రావడము, నిద్ర పట్టలేనంత ఇబ్బంది కలగడము పాదాల్లో, అదే మాదిరి కాళ్ళు చల్లబడిపోవడము, నడకలో ఇబ్బంది కలగడము, నిత్యంగా చేసుకునే పనులు ఏవి సరిగ్గా చేసుకోలేకపోవడము, ఇంకొందరు కాళ్ళలో పుండై అవి మారకుండా మారిని గాయాల్లా మారి ఆ ఇన్ఫెక్షన్ సోకి వేలు తీయడము లేదా పాదం తీయడము లేదా కాలు లేదా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఇలాంటి పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి త్వరితగతిన రాగలిగితే మేము వాళ్ళకు సింపుల్ టెస్ట్ అంటే డాప్లర్ టెస్ట్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేసి ఆ లెవెల్ ఆఫ్ బ్లాకేజ్ చూసుకొని ఆ బ్లాకేజ్కి తగినట్టు వాళ్ళకు ఎలాగైతే మనం గుండెకి బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంట్ పెడతామో అలా కాళ్ళలో కూడా చేసి రక్త సరఫరా పెంచడం ద్వారా వారి కాళ్ళని కాపాడగలుగుతాము, ప్రాణాన్ని కాపాడగలుగుతాము. యూజువల్గా ఇండియాలో ఏంటి మన కుటుంబాలలో ఎలా ఉంటుందంటే సింగిల్ బెడ్ అన్నారు. అంటే ఇంటి పెద్దకి ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది వచ్చి కాలు కోల్పోయారనుకోండి, వారి కుటుంబం ఇబ్బంది పడుతుంది, వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీదకి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు మనం కాలే కదా వేలే కదా ఏం కాదులే తగ్గిపోతుంది అని అలా నిర్లక్ష్యం చేయకుండా ఉండదు. ఇలాంటి పేషెంట్స్ యొక్క వారి కాళ్ళని కాపాడగలుగుతాం, వారి జీవితాలను కూడా కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణలో భాగంగా స్థానిక కార్పొరేటర్ అగుసాగర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వుల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి డివిజన్ పరిధిలోని శానిటేషన్, లైటింగ్ వ్యవస్థ, రోడ్లు, తాగునీటి వసతుల పట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాలైన నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాలో గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్న డ్రైనేజీలు, శానిటేషన్ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్లలోని కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి
రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇటు 99 రోజుల ప్రణాళిక, అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక కొత్త నినాదంతో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి పేరుకపోయిన చెత్త కావచ్చు, స్ట్రీట్ లైట్లు అమర్చడం కావచ్చు, మంచినీటి సరఫరాలు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని కావచ్చు, కొత్త కనెక్షన్స్ ఇవ్వడం కావచ్చు, సీసీ రోడ్స్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని మరమ్మతు చేయడం కావచ్చు, ఇతర రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మట్టి రోడ్స్, డ్రైనేజ్ అవేమైనా ఉంటే జేసీబీ ద్వారా ప్లేట్ ద్వారా వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం, ఆ రోడ్ల పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తీయించడం. ముఖ్యంగా ఈరోజు 34వ డివిజన్ అగ్గు సాగర్ గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం సింగరేణి ప్రాంతం అయినప్పటికీ కూడా ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు ఉన్న గ్రామ పంచాయతీ కావచ్చు, నస్పూర్ మున్సిపాలిటీ కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్ పరిధిలో ఏ రోజు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది గతంలో నిర్వహించినప్పటికీ కూడా సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు కూడా పెట్టలేదు. సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మన కార్పొరేషన్ ప్రజలే కాబట్టి, మన కాన్స్టిట్యున్సీ ప్రజలే కాబట్టి, మన ప్రజలే కాబట్టి ఈ ప్రాంతంలో కూడా స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజలకున్న మౌలిక వసతులు కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఈ సింగరేణి క్వార్టర్స్ని ఆనుకొని ఉన్న పెద్ద డ్రైన్ ఏదైతే ఉందో నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి ఇదైతే ఎప్పుడు కూడా క్లీన్ చేయలేదు. వీటిని ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ నాలాలు కావచ్చు, మిగతా నాలాలు కావచ్చు, అన్నీ కూడా ఇటు మున్సిపల్ సిబ్బందితో, ఇటు సింగరేణి సిబ్బందితో, మున్సిపల్ అధికారులు, సింగరేణి అధికారులతో మమేకం చేసి ఒకటి చేసి అందరి సమక్షంలో ఇటు సింగరేణి కావచ్చు, ఇటు మున్సిపల్ ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కలిసి ఈరోజు ఇక్కడ పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా సింగరేణి కార్మికులందరూ కూడా మాకు సహకరించి చెత్తను మాత్రం ఇట్లా ఉన్న ఖాళీ స్థలాల్లో పడేయకుండా మీకు సింగరేణికి సంబంధించిన సిబ్బంది వస్తారు కాబట్టి ఆ సిబ్బందికే చెత్తను వారి చేతికిచ్చి మీ ప్రాంతాలు మొత్తం శుభ్రంగా ఉంచుకుంటే దాని ద్వారా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సింగరేణి అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ పత్రికా మిత్రులకు, గౌరవ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, అదేవిధంగా 26వ డివిజన్ కార్పొరేటర్ రవి గారికి, 33వ డివిజన్ కార్పొరేటర్ కుమారస్వామి గారికి, 30వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి, మిగతా కార్పొరేటర్స్కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సింగరేణి కార్మికులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి డివిజన్ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు 34వ డివిజన్లోని సాగర్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్కి ఈరోజు మేయర్ మధు అన్న గారు నేను రావడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెంటనే సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ వంటివి తీసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాము. అట్లనే ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో సహకరించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకండి, తడి పొడి చెత్తలుగా వేరు చేయండి. అట్లాగే ఏంటంటే డ్రైనేజీలలో కవర్స్ కానీ అట్లాంటివి వేయకండి. అట్లాంటివి వేయడం వల్ల నీరు నిల్వ అయ్యి వ్యాధులకు గురి అవుతాము. కాబట్టి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటేనే వీధి శుభ్రంగా ఉంటుంది. వీధి శుభ్రంగా ఉంటేనే కార్పొరేషన్ అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ కార్యక్రమంలో అయినా ప్రజల సహాయ సహకారాలు ఉంటేనే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి పూర్తిగా ప్రజలందరూ మాకు మద్దతును ఇవ్వండి. అట్లాగే మన రాష్ట్రంలోనే మన కార్పొరేషన్ని నెంబర్ 1 కార్పొరేషన్ దిశగా తీర్చిదిద్దుకోవచ్చు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మేయర్ మధు అన్న గారికి, ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్కి, ప్రజలకు, ఈ వార్డు ప్రజలకు, అట్లాగే మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రగతి ప్రణాళిక భాగంగా ఈరోజు 34వ డివిజన్లో శానిటేషన్ పనుల కోసం ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ 99వ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ అన్న గారికి, వచ్చిన డిప్యూటీ మేయర్ రమ్య మేడం గారికి, తోటి కార్పొరేటర్లందరికీ అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ముందు ఉంటాయి.
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ గుడిసెల సంధ్యారాణి, వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులతో కలిసి స్థానిక డబుల్ బెడ్రూమ్లో ఉంటున్న కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లో ఉండే ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలను చైర్మన్ సంధ్యారానికి తెలియజేయగా వెంటనే అధికారులను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను, ఇండ్ల పరిధిలోని పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని, నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి కాకముందే కనీస సౌకర్యాలు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 230 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వగా ఇప్పటికీ అందులో ఎటువంటి సౌకర్యాలు లేక కేవలం 10 కుటుంబాలు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నారని విమర్శించారు. కరెంటు, నీటి సౌకర్యం కల్పిస్తే పేదలందరూ తమకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సంతోషంగా జీవిస్తారని తెలిపారు. వెంటనే డబుల్ బెడ్రూమ్ పరిధిలో శుభ్రపరిచి బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీ అభివృద్ధికై ప్రభుత్వ సహాయం కోరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ వెంట స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, బీఆర్ఎస్ మరియు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు మరియు ప్రింటెడ్ మీడియాకి అందరికీ నమస్కారము. ఈరోజు డబుల్ బెడ్రూమ్కి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ మా కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో బల్కా సుమన్ అన్న కట్టించారు. అప్పుడు ఎలక్షన్స్ నిమిత్తం కొంచెం పెండింగ్ వర్క్స్ ఉండే. ఎలక్షన్స్ అయినాక పెండింగ్ వర్క్స్ ఉన్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది జనాలకి. అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాము వివేక్ సార్ని, అందరూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మున్సిపాలిటీ తరఫున కూడా మా అధికారులతో మాట్లాడి మేము కూడా సహకరిస్తాము. సార్ సహకరిస్తే అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే ప్రజలు ఆనందంగా ఉంటారు. వీళ్ళకి వాటర్ ప్రాబ్లం అండి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, సీవేజ్, డ్రైనేజ్ ప్రాబ్లం, లైట్స్, రోడ్స్ అండ్ మొత్తం ఇంకా చెట్లు పక్కన ఉన్నంతా క్లీన్ మొత్తం రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకి ఏమన్నా అంటే ఒకటేసారి అవ్వదు, మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే వచ్చాం కాబట్టి మా కౌన్సిల్ అందరూ సహకరిస్తాం. అందరు తాగుడు సమస్యకు చర్యలు తీసుకుంటాం. తాగుడు సమస్య ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ తాగుడు సమస్యకి సింగరేణి జిఎంసీతో మాట్లాడతాము టెంపరీగా. తర్వాత ఏం జరగాలో మా అధికారులు చూసుకుంటారు. ఇమీడియట్గా మీరు చేపట్టే కార్యాచరణ ఏంటి? మన ఇక్కడ ఇమీడియట్గా మెయిన్ డ్రింకింగ్ వాటర్ అండి, క్లీనింగ్, శానిటేషన్ 1 వీక్లో అయ్యే అవకాశం అయిపోతుందండి. అందరూ డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఉంటే బాగుంటుంది. ఇచ్చిన వాళ్ళందరూ. మెయిన్గా సమస్యలు ఉన్నాయా మేడం? సమస్యలు ఉండే రాలేకపోతారు కదా, దాన్ని మీరు సమస్యలు ఇప్పుడు తీరుస్తాం అంటున్నాం కదండి. తీర్చడానికే మా కౌన్సిల్ వచ్చాము. మేడం ఇప్పుడు ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు రాలేదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా లేకపోతే సార్ కావాలని రాలేదా? అధికారంగా పని ఉంది సార్కి. సార్ మమ్మల్ని వెళ్ళమన్నారు, మెల్లగా జాయిన్ అవుతా అన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని పంపిణీ చేసి ఎన్ని ఉన్నాయి మేడం కాలు? డబుల్ బెడ్రూమ్లో ఎన్ని పంపిణీ జరిగినాయి, ఇంకెన్ని కాలు ఉన్నాయి? ఎన్ని ఐడియా? 55 పెండింగ్ ఉందండి. అవి కూడా ఇచ్చే పనిలో ఉంటాం. మేడం ఇక్కడ ప్రధానంగా లాస్ట్ టైం ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మేడం, అందులో వాటర్ కనీసం ఫ్లోయింగ్ కూడా కావడానికి లేవు. అవి వాటిని ఏమైనా తీసేసి మళ్ళీ కొత్త నిర్మించే అవకాశం ఉందా? ఆ గుట్టగారిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? అది కొంచెం చూస్తాము, మా అధికారులు చేపడతారు ఆ పనులని. అంటే అవి వాటర్ ఫ్లోయింగ్ కావు, అందులో చూస్తే అర్థమవుతుంది. దానికి ఆల్టర్నేట్ ఏంటో చూస్తాం. ఇప్పుడే వచ్చాం కాబట్టి మెల్లమెల్లగా అన్నీ తీరుస్తాము. వాళ్ళ కోసం వచ్చాం కాబట్టి మేము అందరం పనిచేస్తాము. మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులందరూ కూడా అధికారికంగా ఈరోజు మొట్టమొదటి పర్యటన ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నటువంటి సమస్యల గురించి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే ప్రజలు వారికి ఒక గూడు లేదు, మాకు గూడు కావాలని అడగక ముందే కేసీఆర్ గారు ఒక ముందు ఆలోచనతో పేద ప్రజలు వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటిది కట్టిస్తే ఒక 2 బెడ్రూమ్స్ ఉంటే బాగుంటుందని ఆ రోజు ఆలోచించి
కేసీఆర్ గారు అన్ని చోట్ల ఇల్లులు కట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మా బాలకృష్ణ గారు మా కోసం ప్రజల కోసం ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అదేవిధంగా మందమారి మున్సిపాలిటీలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. కాకపోతే ఎన్నికల నిమిత్తం ఆ ఇల్లులు పనులు కొన్ని ఉన్నాయని చెప్పి పెండింగ్ పనులు ఉన్నాయని చెప్పి వాటిని ఆ ఇల్లులని ఇవ్వలేకపోయారు. అధికారం వచ్చాక ఇద్దామనుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఆ రోజు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. సంతోషం, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి బాధ ఏంటంటే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేయకుండా ఏదైతే ఆ ఇల్లులు వాటర్ సప్లై కానీ కరెంట్ సప్లై కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఆ సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా కావాలని వాళ్ళు ఏదో అర్జెంటుగా ప్రజలకు ఇచ్చేయాలి, మేము ఇచ్చిన మన పేరు మాకు దక్కాలనే ఉద్దేశంతో పనులన్నీ పూర్తి చేయకుండా వారికి ఇచ్చి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ ప్రజలు ఎవరైతే ఇల్లు ఇచ్చిందని ఆనందంగా ఉండాలా, లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్తే మాకు సమస్యలు ఉన్నాయని బాధపడాలా తెలియని పరిస్థితిలో ఆ ప్రజలు ఉన్నారు. నిన్న అనుకోకుండా ఆ ప్రజలు మరి ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సమస్యలు ఉన్నాయి, ఇక్కడికి వస్తున్నాం అనగానే అందరూ కూడా వచ్చి మీ ఇంత టైం కేటాయించినందుకు మీ అందరికీ కూడా నేను పేరు తెలియజేసుకున్నాను. జై తెలంగాణ. సింగరేణి కాంట్రాక్టు సెక్యూరిటీ కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి యాజమాన్యం తమను యథావిధిగా డ్యూటీల్లోకి తీసుకోవాలంటూ మందమరి ఎస్ఎన్పిసి కాంట్రాక్టు కార్మికులు 3వ రోజు మందమరి మార్కెట్ ఏరియాలో సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. అనంతరం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీను మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనను తెలుపుతూ భిక్షాటన చేపట్టారని తెలిపారు. మందమరి డివిజన్లో పనిచేస్తున్న సుమారు 220 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల అధికారుల నిర్లక్ష్యం మూలంగా కొత్త టెండర్ల విషయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని అన్నారు. గత 12 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం టెండర్ రాలేదని నెపంతో అధికారులు కుట్ర చేస్తూ కార్మికులను ఉపాధికి దూరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్మికులను మభ్యపెడుతూ ఇప్పటికే నెల రోజులు గడిచాయని అన్నారు. సంస్థ ఆస్తులను రక్షించే సెక్యూరిటీ గార్డులకే పని రక్షణ లేకపోవడం బాధాకరమని తెలిపారు. సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డా పట్టించుకొని నియోజకవర్గ పాలకులు ఇప్పటికైనా స్పందించాలని సూచించారు. అధికారులు వెంటనే స్పందించి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రజల మద్దతు కూడగట్టి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ పేర్కొన్నారు. 20 కుటుంబాలను ఈరోజు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రోడ్డున పడడం జరిగింది. తొలగించిన కార్మికులను కొత్త టెండర్ పిలిచి విధిలోకి తీసుకోవాలని గత 3 రోజుల నుండి పోరాటం చేయడం జరుగుతుంది. 3వ రోజు దీక్షలో భాగంగా ఈరోజు భిక్షాటన మందమారి మార్కెట్ ఏరియాలో చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ప్రజల నుండి కూడా విశేషమైన స్పందన లభించింది పోరాటానికి. దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించాలని సిఐటిగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు గత 12 సంవత్సరాల నుండి వాళ్ళ సర్వాన్ని కోల్పోయి కూడా పనులు చేసే పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు మేనేజ్మెంట్ అదేది గుర్తించకుండా రోడ్డు పాలన చేయడం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళ వయసు కూడా ఈరోజు ఈ సంస్థ సేవకే కరిగిపోయింది. ఇప్పుడు ఒక వయసు స్టేజ్కి వచ్చిన తర్వాత మేము ఉపాధి ఇవ్వమనంటే వీళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు ఎవరు కల్పించాలి? వాళ్ళకున్న విలువైన భూములు గుంజుకున్నారు, వయసును గుంజుకున్నారు, అనుభవాన్ని గుంజుకున్నారు. ఇప్పుడు తీరా టైంకు అన్ని పోయిన తర్వాత ఒంటరోళ్ళని చేసి రోడ్డు మీద పడేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు, సహించేలేదు. ఇక్కడ ప్రజలు కూడా మీకు సరైన గుణపాఠం చెప్పే పద్ధతిలో కూడా ఇక్కడ మద్దతు పెరుగుతుంది. కాబట్టి ఏదైనా పోరాటం ఉధృతం కాకముందే అధికారులు స్పందించి ఈ ఏరియా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి కార్మిక శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ పరిస్థితులు వచ్చినాయంటే 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయంటే ఆ ఎమ్మెల్యే గారికి ఎంత పేరు వస్తుంది అనేది కూడా ఒకసారి గమనంలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా పాలకులైనా అధికారులైనా వెంటనే స్పందించాలి. పేదల ఆకలి తీర్చడం అద్భుతమని మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి పేర్కొన్నారు. జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం బుధవారం 400వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, టీపీసీసీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామిలతో కలిసి హాజరై ఆ సమితి సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రక్తదాన శిబిరం, అవయవ దానం, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అలాగే జనహిత సేవా సమితికి ప్రతి మండలికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి సోదరులకు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరియు ఎన్నో చేయాలని జనహిత సేవా సమితి వాళ్ళు కోరుకుంటున్నాం. మీరు గత 5 సంవత్సరాలుగా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఈ రోజులలో మన ఇంట్లో వాళ్ళ పెట్టుకోవడానికి
ఏదో ఇబ్బందిగానే ఫీల్ అవుతాం చాలా వరకు కూడా. అట్లాంటివి ఇట్లాంటి మంచిగా అందరికీ కూడా ఇటువంటి మామూలు విషయం కాదు. నేత్రదానం, రక్తదానం ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు. ఇంతకుముందు కూడా మీ కార్యక్రమాలకు నేను చాలాసార్లు వచ్చాను. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకెన్నో చేసుకోవాలి. మీరందరూ కూడా చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలంగాణ సేవా సమితి వారు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. పిల్లలందరికీ పట్టణం తరఫున నిజంగా మీరు చేసే కార్యక్రమాలు చూస్తే రాజకీయంగా వేసినట్టు అది జనగణన కావచ్చు, అవయవ దానాలు కావచ్చు, ఐ క్యాంపులు కావచ్చు, బ్లడ్ క్యాంపులు కావచ్చు, అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. ప్రజానికానికి చాలా ఈ సేవ చాలా చేస్తున్నాం. దానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి సేవలకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం ఇస్తారు. పేదవాళ్ళకు అన్నం పెట్టాలంటే ఉంటే కాదు, ఎంతో 400 సార్లు ఇప్పటికి చేసేదంటే పేమెంట్స్ అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా మీరు చేసిన నిరాశ లేకుండా ఒక ప్రోగ్రాం చేయాలంటే ఎంతో కష్టాలు ఉంటాయి. దాన్ని 5 సంవత్సరాల నుంచి చేస్తుందంటే మీ టీం అందరూ కూడా చాలా హోంకుతో చేస్తుంది. మీ పేషెంట్కి వివేకవర్ధిని డిగ్రీ కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు మందమరి పట్టణంలోని సాయిమిత్ర గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ విద్యతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. అలాగే కళాశాల పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మన మంచిర్యాల కోల్బెట్ ప్రాంతంలో 2001-2002 సంవత్సరాలు ప్రారంభించి నేటికి అనగా 2025-2026 సంవత్సరానికి 25 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 25 సంవత్సరాల వసంతాల కాలంలో చాలామంది విద్యార్థులు 25 బ్యాచ్ల విద్యార్థులు తమ యొక్క ఉన్నత విద్యను ఈ కాలేజీలో అభ్యసించి వివిధ రంగాల్లో అనగా ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, విదేశాల్లో కానీ చాలామంది విద్యార్థులు సెటిల్ కావడం జరిగింది. సో వీరందరినీ ఈరోజు ఈ రజతోత్సవ సభకు ఆహ్వానించి వారందరినీ సన్మానించి అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తిని ఈరోజు ఉన్న ప్రజల్లో అంటే ఈరోజు ఉన్న విద్యార్థులకు కానీ అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తర్వాత మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యం, మిగతా సొసైటీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 25 సంవత్సరాల కాలంలో ఎన్ని ఒడిదొడుకులను ఎంతో కష్ట నష్టాలను ఎదుర్కొన్నా కానీ కంపల్సరీ మన సొసైటీలో తక్కువ ధరతోని తక్కువ ఫీతోని విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కళాశాలను నిర్వహిస్తూ గొప్పగా విద్యను అందిస్తూ ప్రజలకు సొసైటీకి మంచి అందించాలనే ఉద్దేశంతో ఈ గార్డెన్స్లో మంచిర్యాల వివేకవర్ధన్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ను ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. 2001లో స్వర్గీయ గోనె హనుమంతరావు గారు వివేకవర్ధిని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వివేకవర్ధిని డిగ్రీ మరియు పీజీ కళాశాలను స్థాపించడం జరిగింది. సింగరేణి ప్రాంతము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల ప్రాంత విద్యార్థులందరూ కూడా ఆ రోజుల్లో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను గణించగా ఆ రోజు కార్పొరేట్ కళాశాలకు నీటుగా మనము అతి తక్కువకు విద్యను అందించిన ఉద్దేశంతో మంచిర్యాల ప్రాంతంలో వారు ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 25 వసంతాలు పూర్తి చేసుకొని సుమారు 20,000 మంది విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అందించి జాతీయంగా, అంతర్జాతీయంగా మరియు రాష్ట్రంలో ప్రభుత్వేతర రంగాలలో విద్యార్థులందరూ కూడా స్థిరపడడం జరిగింది. ఆ రోజు వారు స్థాపించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఈరోజు గోనె శ్యామసుందరరావు గారి చైర్మన్గా, వారి అధ్యక్షునిగా ఆర్ శ్రీనివాస్ ప్రిన్సిపల్ గారు వారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ కళాశాలను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని మరియు వాళ్ళలో ఉన్నటువంటి జాబు చేస్తున్న వారిని కూడా ఎంకరేజ్మెంట్గా చేయాలని ఉద్దేశంతో ఈరోజు పాత విద్యార్థులందరినీ కూడా పిలిచి వారి యొక్క ఉన్నత స్థానానికి ఉన్నందున వారిని అందరూ కూడా ప్రత్యేకంగా సత్కరించి అభినందించి ఈరోజు మా ఈ కళాశాల ఈ ఉన్నత స్థానానికి రావడానికి దోహదించినటువంటి మేనేజ్మెంట్ అందరికీ మరి మమ్మల్ని ఆదరించినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాలు చేయడం ద్వారా మాతా శిశు రక్షణ. సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. డయాబెటీస్ రోగులకు పిఏడి టెస్టులపై అవగాహన అవసరం. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ రాజు. క్యాదన్పల్లి మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన చైర్మన్, వైస్ చైర్మన్. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.